విజయనగరం జిల్లా నెల్లిమర్ల జనసేన ఎమ్మెల్యే లోక మాధవి గత ఎన్నికల్లో మనీ లాండరింగ్ కి పాల్పడ్డారన్న ఫిర్యాదుపై రాష్ట్ర ఎన్నికల కమిషన్ స్పందించింది. వెంటనే విచారణ జరపాలని జిల్లా కలెక్టర్ను ఆదేశించింది. ఎమ్మెల్యే లోకం మాధవికి చెందిన మిరకిల్ సాఫ్ట్వేర్ సంస్థ పూర్వ ఉద్యోగి ఇచ్చిన ఆధారాలపై ఎలక్షన్ కమిషన్ ఈ విచారణ చేపట్టినట్టు సమాచారం. విజయనగరం జిల్లా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గానికి 2024లో జరిగిన ఎన్నికల్లో జనసేన అభ్యర్థి లోకం నాగమాధవి పలు ఆర్థిక అవకతవకలకు అక్రమాలకు పాల్పడినట్లు విమర్శలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఆయా అక్రమాలపై సాక్ష్యాలతో సహా అందిన ఫిర్యాదుపై ఎన్నికల సంఘం స్పందించింది. ఆయా ఆరోపణలపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు జారీ చేసింది. ఖర్చుకు సంబంధించి పూర్తి వివరాలను సమగ్ర నివేదిక రూపంలో తక్షణమే అందజేయాలని నిర్దేశించింది. జనసేన ఎమ్మెల్యే నాగమాధవి ఎన్నికల ఖర్చు విషయంలో అధికారికంగా చూపించిన లెక్కలకు వాస్తవాలకు తేడా ఉందంటూ ఎమ్మెల్యేకు చెందిన మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టమ్ సంస్థలో పనిచేసి మానేసిన ఆనంద్ అనే ఓ వ్యక్తి ఎన్నికల సంఘానికి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. ఎన్నికల్లో ఖర్చు చేసేందుకు అవసరమైన నగదును సమకూర్చుకోవడంలో జనసేన పార్టీ ఎమ్మెల్యే అక్రమాలకు పాల్పడ్డారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. మిరాకిల్ సాఫ్ట్వేర్ సిస్టంలో పనిచేస్తున్న 300 మంది ఉద్యోగుల ఖాతాల్లో 2024 జనవరి నుంచి ఏప్రిల్ వరకు ప్రతి నెలా జీతంతో పాటు అదనంగా 1,00,000 నుంచి 2 లక్షల వరకు నగదు జమ అయ్యేదని, తిరిగి ఆ మొత్తాన్ని సదరు సిబ్బంది నుంచి మాధవి మనుషులు వెనక్కి తీసుకుని ఎన్నికల్లో ఖర్చు చేశారని మాజీ ఉద్యోగి ఆనంద్ ఆరోపిస్తున్నారు. దీన్నే వేతనాల రౌండ్ ట్రిప్పింగ్ అంటారని, దీనిపై విచారణ చేయాలని ఆయన పోలీస్ ఉన్నతాధికారులను కోరారు. వారు పట్టించుకోకపోవడంతో రాష్ట్ర ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో పకడ్బందీగా మనీ లాండరింగ్కు పాల్పడిన ఎమ్మెల్యే నాగమాధవి త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి.